హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జే స్క్వేర్ ఎస్టీవీ. ఈ రోజు దినపత్రికల్లో వార్తా విశేషాలపై యాదాద్రి జిల్లా మునీర్ మండలం ముత్యాలపల్లి విలేజ్ కి రావడం జరిగింది. పేపర్ లో వచ్చిన వార్తల విశేషాలు తెలుసుకుంటూ ఈ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తేనే, నా పేరు కృష్ణ, మరి జనజీవన శ్రవంతి టీవీ. ఓకే, ఈ రోజు ఈ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి తెలుసుకుందామని వచ్చినాము. ఎట్లా ఉంది ఊర్లో పరిస్థితి? పరిస్థితి అంటే ప్రభుత్వం మారింది, మీకు కూడా తెలుసు. ప్రభుత్వం అయితే మారింది, కాకపోతే ఏంటంటే సమస్యలు ఎట్లున్నాయి అంతే ఉంది. ఒకరు సీసీ రోడ్లు అయితే వేసారు, 200 మీటర్లు 300 మీటర్లు వేసినట్టు అంతే. ఇక మరి ఇంకేమైతే జరగలేదు. ఎప్పటి నుంచి అది? ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రుణమాఫీ అన్నారు కానీ మరి మా బ్యాంకు లోపమా లేకపోతే వాళ్ళు ఇచ్చిరని వాళ్ళు అంటారు. ఇకనైతే చందపట్ల బ్యాంకు విలేజ్ మాది 8 గ్రామ పంచాయతీలకు అదిగా బ్యాంకు ఒక 4-5 అయినా అంటారు. మహాకమలం మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం. మహాయుతికి 80% పైగా సీట్లు. 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ మరాఠా యోధుడు శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన కలిసి పోటీ చేస్తే ఆ కూటమికి వచ్చిన సీట్లు చీలిక నేత ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేనకు వచ్చిన సీట్ల కంటే తక్కువ. ఎన్సీపీ చీలిక నేత అజిత్ పవార్ పార్టీకి ఇచ్చిన సీట్ల కంటే కాస్త ఎక్కువ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రలోనే అతి ఎక్కువ సీట్లు 132ను ఆ పార్టీ సాధిస్తే అతి తక్కువ సీట్లు 16తో కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతేనా, ఎన్నికల్లో 6 ప్రధాన పార్టీలు పోటీ పడితే కాంగ్రెస్ 5వ స్థానంలో నిలిచింది. ఇంకా చెప్పాలంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్లతో పోల్చిన 3వ వంతు పడిపోయింది. ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. సరే చెప్పండి, ఎట్లా ఉంటది ఇప్పుడు? బీజేపీ ఎక్కడ చూసినా బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఓన్లీ కర్ణాటక తెలంగాణ ఇక్కడిక్కడనే ఉంది. మెయిన్ ఏంటంటే ప్రజలు గుర్తించింది ఏంటంటే కర్ణాటకలో హామీలు ఇచ్చారు, అవి కాలేదు. అంతా అన్నమాట మనది అయింది కాబట్టి ఇక్కడ కూడా నమ్మిరు. ఫస్ట్ ఆప్షన్ 5 ఇక్కడ 6 అన్నారు. కొంచెం నమ్మడం వల్ల ఇక్కడ కూడా విఫలమైంది కాబట్టి అక్కడ బీజేపీ తీసుకొచ్చింది. దాంట్లో ఆశ్చర్యం లేదు. ప్రజలు అన్నతోళ్ళు అందరు చూస్తూనే ఉంటారు ఏ పార్టీకి ఏం చేయాలి. 16 సీట్లు 290 అసెంబ్లీ స్థానాల్లో 16 స్థానాలు వచ్చారంటే కాంగ్రెస్ ని దేశంలో నమ్మలేకపోతున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీల మీద ఇలాంటి ప్రజలకు నమ్మకం అనేది లేదు కాబట్టి వాళ్ళకు ఆ 16 సీట్లు వచ్చినాయి. అంత పెద్ద రాష్ట్రంలో 16 సీట్లు తెచ్చుకుందంటే ఒక నేషనల్ పార్టీ 5వ స్థానంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందంటే ఇక దానికి కాంగ్రెస్ పాలన మీద ప్రజలకు ఉన్న నమ్మకం బట్టే అలాంటి తీర్పు ఇచ్చిరని చెప్తున్నారు. సరే, స్టేట్ లా ఇప్పుడు సంవత్సరం అయింది, ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్ వేరు. ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఇంకా ఎక్కువ పుంజుకోవాలి. ఎట్లా ఉంటుంది అంటారు పరిస్థితి? నాకు తెలిసి బడ్జెట్ లేదు అంటుండు. అనేది 40% అయింది, ఇంకా 60% కాలేదు. ప్లస్ మహిళలకు 2500 అన్నాడు, అవి ఇవ్వలేదు. పింఛన్లు పెంచుతున్నాడు, అవి పెంచలేదు. పెట్టుకుంటున్నా విజయోత్సవ సభలని ఇక పెట్టుకుంటారు. ఏం చేస్తారు? అల్లుడు కట్నం వేయడు కానీ పండుగ అయితే చేసుకుంటాడు. అల్లుడు కట్నం ఆడే వరకు లేవంటాడు, పండుగ రా అంటాడు. పంచాయతీ ఉండదు, కట్నం అడగడు. మళ్ళా 2 రోజులు మందు పోసి తొలతాయి కదా, అల్లుడు 6 నెలల దాకా రాడు మళ్ళా అంతే. సరే, ఇప్పుడు ఏమేమి కావాలనుకుంటారు ఇప్పుడు స్టేట్ లా? సరే, అవి పెట్టిండు, అవి సాధ్యం కాలేకపోతుంది, బడ్జెట్ లేవని చెప్పి. బడ్జెట్ లేవంటుండు. ఇప్పుడు ఆయన మాట మార్చుంటే బడ్జెట్ లేదు నేను చేయలేను అనే ముచ్చట చెప్పి మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే హైదరాబాద్ తీసుకొచ్చి ఉన్న ఇంట్లో కూలగొట్టుతుంది. ఎప్పుడైనా డెవలప్మెంట్ కావాలంటే కొత్త ఇల్లు కడుతుంటే మార్కెట్ లో వ్యవస్థ అనేది పెరుగుతుంటది. మరి హైదరాబాద్ లో నీళ్ళన్నీ ఇట్లా వానలు వస్తే మొత్తం డ్రైనేజ్ అనేది కలిపినాక మూసి ఉంటది, దాన్ని ఏం చేయలేదు. ఇప్పుడు హైడ్రా పేరు తీసుకొచ్చింది కానీ ఆ వచ్చే వ్యర్థాలని ఏ విధంగా పక్కదారి పట్టిస్తారని చెప్తలేడు కదా. అలాంటిది ఇలాంటి సివరేజ్ ట్యాంక్ ఇంత ముందున్న ప్రభుత్వం పెట్టింది. మరి ఇప్పుడు దాన్ని ఏమైనా ఇంకా ఎక్కువ పెంచుతారా, ఆ నీళ్ళని ఏ విధంగా శుద్ధి చేస్తారనేది ఇంతవరకు ఎక్కడ చెప్పకుండా డైరెక్ట్ కొట్టేసుకోవడం పోవడం కూడా పద్ధతి కాదు కదా. ఎన్నో 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఆ ఇల్లు కట్టుకుని ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా నేను మూసిని చేయండి, మంచిదే, సుందరీకరణ మంచిదే, కానీ నువ్వు ఏ విధంగా చేస్తావు అనేది ఏ విధంగా ఎవరికి చెప్తలేవు కదా. ఆక్రమించుకొని మంది దాంట్లో కడితే ఓడుకుంటాడు. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవాలి. ఫస్ట్ కేసీఆర్ తీసుకుంటా అన్నాడు, ఆయన నుంచి కాలే. గెలిస్తే చేసినేమో 10 ఏళ్ళ నుండి అయితే చేయలేదు, స్టార్ట్ చేసింది కానీ అది కూడా పూర్తి చేస్తట్లేడు.
వెనక్కి తీసుకున్నట్టు ఫస్ట్ వచ్చింది ఊపిండు, ఇప్పుడు సలహా అయ్యండి మాకు. ఇప్పుడు 30-40 ఏళ్ళ సంది కలుపుతున్నాడు. ఓకే. ఆ 30-40 ఏళ్ళ నుంచి అది టీఆర్ఎస్ లేదుగా. పట్టికి మధ్య ధర ఇస్తలేరు, బయట కోస ఇస్తే మాకు మధ్య ధర వచ్చు, మాకు అటు ఇటు కొద్దిగా బాగుపడదు. మొత్తం ఘోరంగా బోనస్ ఇస్తాను ఓపెన్ చేసిండు కదా, చేసినా కూడా ఏమో అంత అన్యాయం నడిపిస్తున్నారు. సిసిఐలు అంతా ఒకటి ఐదురు వాళ్ళు కటింగ్లు పెట్టుడు మామూలుగా ఘోరంగా ఒక్కొక్క నాడు 2 రోజులు పండ పెడుతురు బండ్లాడ. జోక్తలేరా? జోక్తుర్రు, జోక్తారా మ్యాచర్ ఎక్కువ మొత్తం గీక ఇది చెప్తుందానా అది అన్ని కుంభకోణాలు. ఇప్పుడు ఒడ్లకు మధ్య ధర ఇచ్చి నువ్వు బోనస్ సన్నోడ్లకు బోనస్ ఇస్తాను 500, అది లేదు ఇది లేదు, పత్తికి ఇస్తాడు పత్తికి లేదు, ఇప్పుడు ఏమి ఇస్తలేడు మాకు. రైతులకు ఘోరంగా ఇప్పుడు ఓట్లకు అదే 2300 ఇప్పుడు ఇస్తాడు, బోనస్ ఇయ్యలే, ఏది ఇయ్యలే మాకు. ఇప్పుడు ఈ ఇబ్బందులు మస్తు ఇబ్బందులు జరుగుతున్నాయి మాకు. మధ్య ధర కూడా అందరికి ఇస్తే బాగానే ఉండు, 2% అంటే కొంతమంది పత్తి మంచిగా ఉంటది, కొంతమంది మంచిదానికన్నా ఇయ్యాలిగా. ఒక్క పారి ఇప్పటికి 500 వేసిన 7500 వేసే నువ్వు ఒక్క రైతు కూడా వేయలే. మా ఊళ్ళో మొత్తం అమ్మినాగా 7500 వచ్చిన రైతు ఇంతవరకు లేదు, మొత్తం ఇంతవరకు వేయలే ఒక్కరికి కూడా. అందరు గవర్నమెంట్ గవర్నమెంట్ సిసిఐకి మొత్తం అమ్మేది. గాసోటోళ్ళకు దళారులకు అమ్ముతారు కానీ పేపర్ ఉన్న వాళ్ళకు మొత్తం కంప్లీట్ గా మేము భూమి ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పత్తికి సరిపోయే భూమి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సిసిఐకి పోతున్నాం. ఏమున్నారు 7200 7300 అంతే, అంతకన్నా ఎక్కువనైతే ఇంతవరకు ఒక రైతుకు లిమిట్ అనేది నేనే ఉన్నా. నాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు కాక అవతల 3 ఎకరాలు పెట్టినా. హైదరాబాద్ కౌలు హైదరాబాద్ మనకు పేపర్లు ఏడు అమ్ముకోవాలంటే సిసిఐ. ఈ రైతుకు ఎకరానికి 10 క్వింటాలు 12 క్వింటాలు ఏమండి ఎక్కువ వెళ్తుంది. అదేడు అమ్మాలి. అయితే బయట మార్కెట్ ఏమో అవి లిమిట్ ఉండదు, ఎంత అని అమ్ముకోవాలి. రైతు అయితే ఇంతే అమ్మాలని ఇది ఒకటి ఆ పేపర్లు లేక ఎట్లా ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే కొత్త కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇంతవరకు వచ్చే పాపం కూడా లేదు. ఒక సిసి రోడ్లు ఒక బాట సిసి రోడ్లు కూడా ఫస్ట్ రాగానే ఎలక్షన్ కోడ్ ముందు అంతకంటే ముందు ఎమ్మెల్యే గారు ఎన్ఆర్జీఎస్ ఫండ్ లా రిలీజ్ చేసినది. ఆల్రెడీ శంకుస్థాపన చేసినాం. శంకుస్థాపన చేసిన తర్వాత కొట్టి మళ్ళీ దీన్ని రీఓపెన్ చేసింది. అంతకుముందు కొత్త వర్కులు అనేది ఇంకేం జరగలేదు ఊర్లో. ఒక రైతులకు బాట కావాలని ఒక 100 మంది పోతారు రోజుకు ఒక 100 మంది పోతారు ఆ బాట. మరి ఆవులకు దింపిన అదే ఎమ్మెల్యేని కూడా ఆవులకు దింపి ఆయన 2 సార్లు ఆవులకు దింపి చూసి చేస్తామని పోయిండు. కానీ ఎవరైనా శేఖర్ రెడ్డి, పైల శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, మళ్ళా ఇటే కళ్ళ కూడా కలవాలి. ఈ గ్రామానికి కూడా చుట్టూ కూడా నది పరివాహ ప్రాంతం లెక్క ఉన్నట్టుంది. 2 సైడ్ బాగులే ఉన్నాయి. ఏ మాత్రం వర్షం పడినా వచ్చేస్తాయి. దీనికి ఒకటి బ్రిడ్జ్ చేసారు, ఇంకో 2 బ్రిడ్జ్ చేసారు. మాకు ఇంకో మండలానికి పోతుంది కూడా ఒక రోడ్డు సౌకర్యం మొన్న అయిపోయింది, శాంక్షన్ అయింది. ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా పోతుంది కూడా కల్వర్ట్ కావాలి. కల్వర్టుకు దాదాపుగా 10-15 లక్షలు. 18 కిలోమీటర్ ఉంది. ఇక్కడున్న రైతులకు అందుబాటులో ఉన్న రైతులకు మండల హెడ్ క్వార్టర్ పోతారు. ఒక వస్తు ఒకటి అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే రైతులు పోతందుకు ఎక్కడ చూసినా గానీ రోడ్లు లేవు. వాగులు దాటి ఫార్మేషన్ రోడ్ ఉన్నా గానీ సంతోషం. ఆ ప్రతి ఒక్క వాగు దాటి వెళ్ళాలి. విలేజ్ మాత్రం లంక గ్రామం లెక్క అయిపోయింది. దాటాలంటే బ్రిడ్జిలు లేవు. ఒకటి వేస్తే కల్పిస్తే సరిపోతుంది. రెండోది ఏంటంటే ఇక్కడ బస్ సౌకర్యం కావాలి. బస్సు లేదు. ఎందుకు 2006 నుంచి 2010-12 దాకా వచ్చింది బస్సు. తర్వాత నుంచి బస్సు అనేది బంద్ అయింది. అంటే ఎందుకు బంద్ అయింది మీరు అడగలేదా? మరి అడిగినాం. రోడ్డు బాగాలేదు అన్నారు. వేరే మండలానికి పోతుంది వాళ్ళు బస్సు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ ఒక విలేజ్ దాటి ఇంకో విలేజ్ పోవాలంటే లేదు, రూట్ లేదు కదా. దానికోసం వాళ్ళు కూడా చెప్పారు. రెండో విషయం ఏంటంటే ఇక్కడున్న రైతులకు, ముఖ్యంగా రైతులకు అందరూ వ్యవసాయం చేసేటోళ్ళు. వీళ్ళతో పాటు పని కలిపేయాలనే పరిశ్రమలు కావాలి. యువత చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోతుండ్రు. ఇక్కడ ఏమైనా కంపెనీలు అయితే ఇప్పుడు ఎక్స్ప్లోజివ్ పడ్డది. ఎక్స్ప్లోజివ్ లో ఎవరు చేస్తారో ఎవరికి తెలుస్తలేదు. స్థానికులకు ఇచ్చారో లేదో తెలియదు. అంతా అవుట్స్కట్ వాళ్ళు ఉన్నారు. దీనిపైన ఇమ్మీడియట్లీ చర్య తీసుకొని స్థానికులకు ఉపాధి కల్పించాలి. రెండోది విద్యా వైద్యం అనేది ఉచితంగా అయితే అందరికి. నువ్వు ట్యాక్స్ 12.5 వేస్తున్నావు కదా,
20% వేసుకో ట్యాక్స్, తప్పేం లేదు. కానీ విద్య వైద్యం అనేది ఫ్రీ అయితే అందరికి సముచిత న్యాయం జరుగుతుంది, అందరికి న్యాయం జరుగుతుంది. నువ్వు ఉచిత పథకాలు అవసరం లేదు, ఓకే, నువ్వు ఇది ఒకటి చేస్తే చాలు. కావాల్సింది విద్యా వైద్యం చేస్తే ఇంకోటి సరిపోతుంది. పవర్ ఉంది మనకు అందుబాటులో, సోలార్ ఉంది. సోలార్ అనేది టోటల్ గా విలేజ్ మొత్తం ఇచ్చేస్తే సరిపోతుంది. సోలార్ విద్యుత్, వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి, మా చెరువులు ఉన్నాయి, చెరువులో వాటర్ చూసి నేను చెక్ డ్యామ్ చేసుకుని సరిపోద్ది. గ్రౌండ్ వాటర్ పెడుతుంది, మాకు ఏదో ఫిల్టర్ వాటర్ కూడా అవసరం లేదు. ఈ వాటర్ పెడితే చాలు, మన ఏరియా అంతా ఫ్లోరైడ్ వాటర్, దానికి ఒకటి చర్య తీసుకుంటే సరిపోద్ది. ఓకే సరే అన్న, ఇప్పటి వరకు ఊర్ల పరిపాలన ఎట్లున్నదో నెక్స్ట్ ఎట్లా ఉంటది అంటారు? నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి కదా, ఇప్పుడు నిధుల కొరత 100% ఉంది. ఆ నిధులు అనేది గ్రామాలకు పెంచితే, ఇప్పుడు ఎమ్మెల్యేకు, మినిస్టర్ కు, కలెక్టర్ కు ఉన్న అథారిటీ ఏ విధంగా ఉందో వాళ్ళకున్న ఫండ్ గ్రామ పంచాయతీకి లేదు. ఒక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే ద్వారానే జరగాలి, ఒక మినిస్టర్ వస్తే మినిస్టర్ చెప్పినట్టు కాదు, ఆ విధంగా కాదు. స్థానిక సంస్థలకు ఉన్న అధికారం ఏంటంటే రాష్ట్రపతి ఈక్వల్, అటువంటిది లేదు. మహాత్మా గాంధీ చెప్పిన కళ అంటారు కానీ అంతా నామ మాత్రమే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సరే, ఎట్లా ఉంటది నెక్స్ట్ ఎలక్షన్? ఎట్లా ఉంటది అంటారు లోకల్ ఎలక్షన్? లోకల్ ఎలక్షన్ ల స్థానిక పరిస్థితుల బట్టి ఖచ్చితంగా డబ్బు మద్యం ఎక్కువ ఉంటది కదా, ఆ విధంగా పనిచేయదు. లేదు, డబ్బు పెట్టినా ఎంత చేసినా స్థానిక లోకల్ ఎట్లా అంటే ఒక అవకాశం ఇప్పటి నుంచే అనుకుంటే ఉంటది కానీ, ఇంకోటి ఏంటంటే మద్యం అనేది ఒక 2 మాసం నుంచే బంద్ చేస్తే అప్పుడు ఏందనే తెలిసి మొత్తం 2 నెలలు 3 నెలలు కంప్లీట్ గా ఎలక్షన్ కంటే ముందు బంద్ పెట్టాలి. ఇంకోటి, ఈ అధికారం అనేది గ్రామ పంచాయతీలకి ఇవ్వాలి. ఫండ్స్ అనేది ఫండ్స్ అనేది ఇచ్చినప్పుడే గ్రామంలో అభివృద్ధి అవుతుంది. ఇక ఎమ్మెల్యేకి నచ్చితే ఎమ్మెల్యే పోతుంది, మినిస్టర్ అథారిటీ మినిస్టర్ వెళ్ళిపోతుంది, దాన్ని ఎవరేం చేయలేని పరిస్థితి. సరే అన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ యూత్ కు అవకాశం ఇస్తానని అనుకుంటున్నాం కానీ అయితే అని ఎట్లా అంటారు? మీరు యూత్ చాలా మంది ఉన్నారు కదా, యూత్ ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇయ్యారు కదా. వీళ్ళంతా ఉన్నారు, పెద్ద మనుషులు కదా, వాళ్ళకి నచ్చిన వాళ్ళను ఎన్నుకుంటారు, వాళ్ళకు కావాల్సిన తీసుకుంటారు. ఇప్పుడు ఎక్కువ ఉన్నారు, మీరు మాకు అడగడానికి లేదు. ఏమనంటే అడగాలి కదా, కుల కట్ట కడతారు, ఈ కుల పోలీసు ఓట్ వేయాలి. డెవలప్ అవుతుంది? డెవలప్ ఏం లేదు, ఏం లేదా, లేదు, ఏం లేదు. ఇప్పుడు సర్పంచ్, కొత్త సర్పంచ్ వస్తే ఏంది, ఈ కొత్త ఈ సమస్య ఉన్నది, డెవలప్ కావాలనేది ఏంది? ఏముందన్నా సీసీ రోడ్లు, లైట్లు బాగుపరచాలి, వాటర్ గిట్ల అన్ని కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వస్తే డబ్బు బాగా ఇచ్చిన వాళ్ళకే వేస్తారా, లేకపోతే డెవలప్ చేద్దాం? ఏం లేదు, మనకు నచ్చిన వాళ్ళకి వేసుకోవాలి. మనకు పని చేసేటోళ్ళు, అమౌంట్ కాకుండా మనకు పని చేసేటోళ్ళని ఎన్నుకోవాలి. పని చేసేవాళ్ళని ఎన్నుకోవాలి. అంటే లోకల్ ఎవరున్నారు? హైదరాబాద్ నుంచి వస్తారు, పైసలు సంపాదించారా, లేకపోతే లోకల్ ఉన్న వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళకి వేస్తుంది. హైదరాబాద్ నుంచి వస్తే ఏం తెలియదు కదా. మన సర్పంచ్ ఉండు, యాదగిరి అని ఉప్పల్ నుంచి వచ్చిండు, ఏం చేయలే, వాళ్ళు తిన్నారు, వెళ్ళిపోయారు. అంతే, అట్లా అయిపోయింది. ఊరు గురించి మనకు ఏమున్నా ఊరు గురించి కావాలి.